ఆబ్వియస్లీ ఇప్పుడు కామన్ నాలెడ్జ్గా చాలామందికి ఇప్పుడు తెలిసిపోయింది సార్, ఒకటి సర్జికల్, ఇంకోటి కీమోథెరపీ, ఇంకోటి రేడియేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి క్యాన్సర్కి అని చెప్పి. సో అన్నిటికీ సర్జరీలు ఉపయోగపడతాయి సార్? లేదండి, అంటే 3 మల్టీ డిసిప్లినరీ మేనేజ్మెంట్ అంటాం. యూజువల్గా సాలిడ్ ట్యూమర్స్ అంటే రొమ్ము క్యాన్సర్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, లేకుంటే పెదపే కానీ, లంగ్స్లో కానీ, వీటిని సాలిడ్ ట్యూమర్స్ అంటాం. సో వీటిల్లో అర్లీ స్టేజ్లో మనం కనుక్కుంటే సర్జరీ చేస్తాం. స్టేజ్ 1 యూజువల్గా అర్లీ స్టేజ్లో సర్జరీ ఫస్ట్ చేస్తాం. సో ఒకవేళ జబ్బు లోకల్గా అడ్వాన్స్ అయినట్లయితే, లింఫ్ నోడ్స్ కానీ పాకినట్లయితే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి దాన్ని డౌన్ స్టేజ్ చేసి తర్వాత సర్జరీ చేస్తాం. ఇన్ని వందల వేల సర్జరీలు చేసి ఇంత కీర్తి ప్రతిష్టలు మీకు, మొన్న కూడా ద్రౌపది ముర్ము గారితో, మీ ప్రెసిడెంట్ గారితో మీ ఫోటో చూసాం సార్. ఇట్ మస్ట్ బి సో ఫుల్ఫిల్లింగ్ ఫర్ యూ. అవునా, అంటే కమ్యూనిటీ వర్క్ అనేది కూడా ఐ ఫీల్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి. ఆ లెగసీ అనేది మా అమ్మ నుంచి నాకు వచ్చింది. అంటే షీ వాజ్ ఏ సోషల్ వర్కర్. మా ఊర్లో ఎవరికి హాస్పిటల్కి ఎవరిని తీసుకుని వెళ్ళాలంటే తనే తీసుకుని వెళ్ళేది. కర్ణాటకలో వాళ్ళ కన్నడ లాంగ్వేజ్ వచ్చేది కాదు, తెలుగు వాళ్ళంతా అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి ఆమె కన్నడ వచ్చేది తీసుకుపోయేస్తాను. సో ఆ లెగసీ నాకు పాస్ ఆన్ చేసేదేమని అనుకుంటూ ఉంటాను. కమ్యూనిటీకి అవేర్నెస్ బిల్డ్ చేయాలని, ఇంకోటి ఏదో చేయాలని. వాట్ ఈస్ ద టిపికల్, అంటే ఒక కామన్ ఇన్సైట్ వచ్చి ఉంటుంది కదా సార్ మీకు, క్యాన్సర్ బారిన పడడానికి ఇదిగో ఇవి కారణాలు అని. అదేమిటి, మన దాకా రాదనుకుంటారా జనం కమ్యూనిటీలో, లేకపోతే నాకేం కాదులే అనుకుంటారా, ఆర్ వాట్ ఈస్ ఇట్ సార్? ఆ రెసిస్టెన్స్ ఏమిటి? తప్పకుండా, అంటే క్యాన్సర్ గురించి ఎట్లా అంటే ఇప్పుడు ఈవెన్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ ఉంటే కూడా చాలామంది టెస్టులు చేసి లేని జబ్బు ఇస్తారేమని భయపడుతూ ఉంటారు. ఓహో, మేము వాళ్ళిద్దరు బస్సుల ద్వారా వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాం, మెమోగ్రఫీ చేస్తాం, ప్యాప్స్మియర్ చేస్తామంటే అంతా మాకు బాగుంది, ఏమి లేని జబ్బు మీరు ఇస్తారని చెప్పి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. అంటే అపోహలు ఉన్నాయి, ఇంకా ప్రజల్లో యొక్క అంటే యాక్సెప్టెన్స్ లేదు, అవేర్నెస్ లేదు. సో ఎందుకు నంబర్ పెరుగుతుంది అంటే అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే టొబాకో, పొగాకు మరి సేవించడం, పొగాకు కాల్చడం 30 to 40% దీనివల్లే వస్తుంటాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్, మీకు హెచ్పివి వైరస్ అని ఉంటుంది, హ్యూమన్ ప్యాపిలోమా, మన అందరికీ తెలుసు ఇట్స్ వన్ ప్రివెంటబుల్ క్యాన్సర్. మన జీవితకాలంలో ఈ క్యాన్సర్ లేకుండా చూడొచ్చు. కానీ ఎంతమంది హెచ్పి వ్యాక్సిన్ తీసుకున్నారు అంటే చాలా తక్కువ మంది. పాశ్చాత్య దేశాల్లో ఇట్స్ మ్యాండేటరీ వ్యాక్సినేషన్. అబ్బాయిలకు కూడా వ్యాక్సినేషన్ ఇస్తారు హెచ్పివిది, ఎందుకంటే హెడ్ అండ్ నెక్, ఓరల్ క్యాన్సర్స్, లేక కొన్ని వాట్స్ వస్తాయని చెప్పి మగవాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇస్తారు. సో మన దగ్గర ఈ యొక్క అవేర్నెస్ లేదు. సో ఇండియాలో నంబర్ 2 క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్. సో కనుక ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్ అన్న మనం ప్రివెంట్ చేస్తే ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం, మనకు మనం హెల్ప్ చేసుకున్న వాళ్ళని నేను భావిస్తున్నాను. సో మెయిన్ రెసిస్టెన్స్ వాళ్ళకి టెస్ట్ చేస్తామన్నా కూడా, అమ్మో ఇది ఈ ఏరియాలోకి మనం ఎంటర్ కావద్దు అని ఒక రెసిస్టెన్స్. ఆ శబ్దం వినకుండా దూరం ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఆలోచిస్తాను. అవును, చాలా సార్, ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ సార్. రూరల్ ఇండియా అండ్ అలాగే ఇప్పుడు బాగా అన్ని విధాలు అర్బనైజ్ అవుతున్న దేశం చూస్తున్నాం. కానీ ఏ సెగ్మెంట్లో మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి సార్? అంటే అన్డిటెక్టెడ్ క్యాన్సర్ స్టేజ్ 2, 3కి వచ్చేసి తర్వాత తెలుసుకుని రావడం అనేది. అంటే రూరల్లో డెఫినెట్గా ఓవరాల్ లేట్ స్టేజ్లో వచ్చేది రూరల్ ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఒకటి ఏంటంటే స్క్రీనింగ్కి వచ్చేటప్పటికి అర్బన్లో కూడా అన్ఎడ్యుకేటెడ్ అనే చెప్పొచ్చు. చాలా మంది ఇప్పుడు మెమోగ్రఫీస్ ఆఫ్టర్ 40 years ఎంతమంది చేయించుకుంటున్నారు? మన దేశంలో యాక్చువల్లీ చాలా తక్కువ ఉంది సార్. యుఎస్ లాంటి కంట్రీస్ లెస్ దాన్ 3% అండి. సో అంటే ఈవెన్ ఇన్ అర్బన్ ఏరియా ఈ యొక్క అవగాహన తక్కువగా ఉందని నేను భావిస్తున్నాను. సో ఫైనలీ సార్, అంటే యాజ్ వి కంటిన్యూ యువర్ జర్నీ, వాట్ ఈస్ యువర్ వన్ బిగ్ డ్రీమ్ దట్ యూ హ్యావ్ ఫర్ ద కమ్యూనిటీ యాజ్ అన్ ఆంకాలజిస్ట్? అంటే నా గోల్ ఏంటంటే హౌ కెన్ వి క్యాన్సర్ యొక్క బర్డన్ని ఏ విధంగా మనం తగ్గించగలం, ఏ విధంగా దీన్ని పూర్తిగా నిర్మూలన చేయడం అనేది కాకపోవచ్చు, బట్ ఏదైతే మనం ఆపగలమో దాన్ని మనం ఆపొచ్చు. ఇందాక మనం అనుకున్నట్టుగా సర్వైకల్ క్యాన్సర్ లేకుండా చేయొచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ అర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు, ఓరల్ క్యాన్సర్ అర్లీగా డయాగ్నోస్. సో ఈ యొక్క సంఖ్యను తగ్గించాలన్న ఉద్దేశంతోనే మరి ప్రస్తుతానికి నా యొక్క ఏదైతే కమ్యూనిటీ వర్క్ ఏదైతే ఉందో దాని ద్వారా చేస్తాను, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా. అపారమైన అనుభవంతో తప్పకుండా ప్రభుత్వం వైపు నుంచి నియంత్రించవలసిన కొన్ని విషయాలని మీరు ఎప్పుడైనా తీసుకెళ్ళి ఆ ప్రయత్నాలు చేసి, లేదు చేయాలని ఇంకా ముందు ముందు కోరుతూనే ఉన్నాయా సార్? తప్పకుండా అండి. హెచ్పివి మీకు చెప్పినట్టుగానే వ్యాక్సినేషన్ మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ సంవత్సరం లాంచ్ చేస్తామని చెప్పారు ఆల్రెడీ. సో మనం అట్లీస్ట్ కొన్ని జిల్లాల వారుగా లేకపోతే స్టేట్ వైజ్గా ఇండియాలో మొట్టమొదటి స్టేట్ సర్వైకల్ క్యాన్సర్ లేకుండా చేశారు అనేటువంటిది ఒకటి మనకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అట్లా తీసుకున్నట్లయితే మరి టీనేజ్ అమ్మాయిలందరికీ కూడా ఇక హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తే ఖచ్చితంగా ఈ యొక్క జబ్బు రాకుండా మనం చూసుకోవచ్చు. సో ఇదొక విషయాన్ని నేను మరి మినిస్టర్స్తో కూడా గవర్నమెంట్ దగ్గర కూడా తీసుకురావడం జరిగింది. సో ప్రతి జిల్లాలో కూడా వెళ్ళి ఒక మొబైల్ స్క్రీనింగ్ యూనిట్స్ ద్వారా స్క్రీనింగ్ చేస్తే
అవగాహన కల్పించడం ప్లస్ స్క్రీనింగ్ చేయడం, ఇది చేస్తే ఖచ్చితంగా ఇక సంఖ్యను తగ్గించవచ్చు, ఇక బరువును తగ్గించవచ్చు అనేది నా యొక్క ఆలోచన. అండ్ బహుశా మీరు ఇలా చేస్తున్న ఈ విజిట్స్లో రూరల్ ఏరియాస్లో మీ ఫౌండేషన్ ద్వారా మీరు కూడా సర్ప్రైజ్ అయి ఉంటారు కదా సార్, నంబర్ ఆఫ్ కేసెస్ కమింగ్ అవుట్. డెఫినెట్గా అండి. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటాం, అంటే దీర్ఘకాల వ్యాధులు కదా, డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ, ఇవి ఫస్ట్ టైము కొన్ని ప్లేసుల్లో 12%, 10% అట్లా, వాళ్ళకి ఏమీ తెలియదు, క్యాంప్కి వచ్చారు, 100 మంది డయాబెటీస్ హైపర్ టెన్షన్, క్యాన్సర్ డిటెక్షన్ రేట్స్ అబౌట్ 1.3 to 1.5% ఉంది. సో అది కూడా చాలా ఎక్కువ అండి. వెస్ట్రన్ కంట్రీస్లో 0.3% మ్యామోగ్రఫీ డిటెక్టెడ్ క్యాన్సర్స్ అంటే చాలా ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. కరెక్ట్, అవును అవును. సో ఇన్ దట్ వే ఇట్స్ వెరీ హై. అండ్ ఓవరాల్ సార్, భారతదేశం ఏ స్టేజ్లో ఉంది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాన్సర్తో పోరాడడంలో మనం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాం? ఎందుకంటే ఇప్పుడు కొంచెం మారుతున్నాయి పరిస్థితులు, కానీ ఇదివరకు అమెరికా వెళ్ళిపోయేవాళ్ళు, ఈవెన్ కొంచెం మనకి బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, అఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు, క్యాన్సర్ వచ్చింది అమెరికాకి వెళ్ళాం ట్రీట్మెంట్కి అనేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నాయి. బట్ హౌ డూ యూ రేట్ ఇండియా ఆన్? లేదండి, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి ఇండియాలో మనం వెస్ట్రన్ కంట్రీ కంపేర్ చేస్తే ఏమాత్రం తక్కువ లేదు. అంటే క్లినికల్ రీసెర్చ్, కొత్త మాలిక్యూల్స్ అండ్ ట్రయల్స్ అవన్నీ కూడా అక్కడ ఎక్కువగా ఉండొచ్చు తప్ప, టెక్నిక్ వైజ్ కానీ, సర్జికల్ స్కిల్స్ వైజ్ కానీ, లేకుంటే ఎక్విప్మెంట్ వైజ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ మనం ఏమాత్రం కూడా తక్కువ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చాలా యాక్సెస్ సో ఈజీ అండి. మీకు అమెరికాలో ఒక అపాయింట్మెంట్ కావాలంటే నెల పడుతుంది చాలాసార్లు. ఇట్స్ వెరీ, అంటే ఆ సిస్టమ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. మనకేంటి ఇప్పుడు నిజంగానే అర్జెంట్ ఉంది అంటే ఒక ఫోన్ కాల్ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు ఈ రోజుల్లో ఇక్కడ. అవును, నిజమే సార్. సో ఇన్ దట్ వే వీఆర్ వెరీ ప్రివిలేజ్డ్ అనుకుంటాను ఇక్కడ అంతా. హెల్త్ కేర్ సిస్టంలో సార్ చాలా మనం ముందుకి వెళ్ళామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెస్ అండ్ అఫోర్డబిలిటీ ఆల్సో ఇప్పుడు. ఎస్. సో